నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని వక్తల పిలుపు. వైభవంగా విషుపూజ మహోత్సవ వేడుకలు, హరిహర సుతుడి నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప స్వామి ఆలయాలు. ప్రారంభమైన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారం రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమాలు. దేశానికి దిశ చూపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి అంబేద్కర్ చిత్రపటంతో పాటు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్సీ వెల్ఫేర్ అధికారిని సునీత, వివిధ దళిత సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందాలంటే అంబేద్కర్ చెప్పిన విధంగా విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. రిజర్వేషన్లు, హక్కులు, చట్టాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా అందిన ఫలాలను ప్రస్తుతం అందరూ పొందుతున్నారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సమసమాజ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని తెలిపారు. మీ అందరికీ తెలుసు, మనం గత వారం 10 రోజుల క్రితంలో మళ్ళీ అందరూ సంఘాలతో కలిసి ఈ మహనీయులు జయంతి ఏ విధంగా ఘనంగా జరపాలి, దానికి మొత్తం ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. మొన్న మనం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి, తర్వాత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి అండ్ ఈరోజు మహనీయులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారతదేశ నిర్మాత, భారత్ కాన్స్టిట్యూషన్ నిర్మాత. మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాము, ఏమైనా పని చేస్తున్నాము, అందరూ సంఘాలు, అందరూ కమ్యూనిటీ కలిసి వారు అభివృద్ధి కోసం పని చేస్తున్నారంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కృషి వల్ల. వారు అప్పుడు మనం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్డ్ సొసైటీ కూడా అప్పుడు ఒకటి ఫామ్ చేసి, పూనాలో అప్పుడు ఫామ్ చేసి మళ్ళీ బలహీన వర్గాలు, నిరుపేదలు, వారికి ఏవైతే అప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది దానికి వారు పోరాటం చేసి మళ్ళీ మొత్తం భారత్ కాన్స్టిట్యూషన్లో ఆజాదీ అయిన తర్వాత, ఇండిపెండెన్స్ అయిన తర్వాత, గణతంత్ర అయిన తర్వాత ప్రతి ఒక్క షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ వారికి న్యాయం జరగాలి అంటే కాన్స్టిట్యూషన్లో అన్ని రకాల ప్రొవిజన్స్ కూడా రావడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆ మహనీయుడు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కుతోందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం చేశారు.
కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారిని సునీత, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు లాలామున్నా, వేదవ్యాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారని, ఆ మహనీయుడు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన అందిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ను నాడు అవమానించిన వారు ప్రస్తుతం ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ ఉంది అనంటే అది భారతదేశంలో. ఆ భారతదేశానికి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థని కలిగించినటువంటి ఇచ్చినటువంటి ఆ మహనీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ ఈ యొక్క జయంతి శుభాకాంక్షలు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఏ దేశానికి లేని విధంగా గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుని యొక్క జయంతి కార్యక్రమాలు గ్రామాన ప్రతి ఇంటి లోపల జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయ్యప్ప స్వామి ఆలయాల్లో సోమవారం విషుపూజ మహోత్సవాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలతో స్వామివారిని కొలిచారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలతో అయ్యప్పను ఆరాధించారు. జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయాల్లో విషుపూజ మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఆలయాల్లో ఉదయం నుండే వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై హరిహరసుతుడిని దర్శించుకున్నారు. పట్టణానికి సమీపంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో విషుపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక హారతులు, పూజా కార్యక్రమాలను చేపట్టారు. సూర్యుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించే రోజున విషు మహోత్సవ కార్యక్రమాన్ని చేపడతారు. విషు మహోత్సవం పూజా కార్యక్రమాల్లో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ మెట్ల పూజ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అటు రవీంద్రనగర్లోని శ్రీ హరిహర ధర్మక్షేత్రంలో విషుపూజ మహోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో చేపట్టారు. దామోదర్ గురుస్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజాది క్రతువులను నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే పూజలను జరపడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయ్యప్ప సేవకులు వేణుగోపాల్ రెడ్డి, బారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విషుపూజ మహోత్సవ ప్రాశస్త్యాన్ని దామోదర్ గురుస్వామి భక్తులకు వివరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభించారు. దారి పొడవునా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌక్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. పార్టీ నాయకులు విజయగిరి నారాయణ, కోవరవి, బుట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు పాటుపడాలని సూచించారు. తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రపంచ మేధావిగా కీర్తి గడించారని అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. తెలియజేస్తా ఉన్నాం. 341 ఆర్టికల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఇవాళ మనం దేశం ప్రపంచమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకుంటా ఉన్నాం. వారు రాజ్యాంగం రాసిన తర్వాతనే భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతులందరికీ కులాలకు మతాలకు అతీతంగా ఇలా భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో బతకటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు మనం అందరం కూడా మనకు దిశను చూపినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అగ్ని ప్రమాదాల నివారణకై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. అగ్ని ప్రమాదాల నివారణతో పాటు ప్రజలను, ఆస్తులను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ అండగా ఉంటున్నట్లు ఫైర్మెన్ జైత్రామ్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కాగా స్థానిక బస్టాండ్ ఎదుట అగ్నిమాపక సిబ్బంది నీటితో విన్యాసాలు చేశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించి ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఫైర్మెన్ జైత్రామ్ మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది త్యాగాలు, విజయాలను తెలియచేసేందుకు వారోత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1944లో విక్టోరియా డక్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. 1944లో 14వ ఏప్రిల్లో బొంబాయిలోని విక్టోరియా యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించగా, అదే మన నేవీ వాళ్ళ అగ్ని ప్రమాదం సంభవించగా మా అగ్నిమాపక సిబ్బంది ఆర్పటానికి వెళ్ళి అక్కడ 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడ ప్రాణాలు కోల్పోయినారు. దాని సందర్భంగా ఒక వార ఉత్సవాలు, అగ్నిమాపక వార ఉత్సవాలు జరుపుతున్నాము. 14 నుండి 20 వరకు అగ్నిమాపక వార ఉత్సవాలు జరుపుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన నేతలు అంబేద్కర్ త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పలు రాజకీయ పార్టీల నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు సమర్పించిన అనంతరం ఆ మహనీయుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ చౌక్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థికవేత్తగా, న్యాయ కోవిదుడిగా దేశానికి ఎన్నో సేవలు చేసిన మహనీయుడి సేవలు భారత జాతి ఎన్నడూ మర్చిపోదని ఎమ్మెల్యే ఆమీర్ అలీఖాన్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిలు పేర్కొన్నారు. యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో పయనిస్తూ మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. हम यहाँ पे ये बताने की कोशिश कर रहे हैं कि डॉक्टर भीमराव अंबेडकर का बना हुआ कॉन्स्टिट्यूशन हिंदुस्तान की रूह है और रूह को बर्बाद करने का काम फिलवक्त बीजेपी कर रही है। मगर ये बात भी यकीनी है कि कांग्रेस पार्टी का हाथ हर एक के साथ है, चाहे वो एससी रहो, एसटी रहो, बीसी रहो या माइनॉरिटी रहो। तो वही आज जयंती के मौके पे हम यहाँ पे एक सॉलिडारिटी का मुजाहरा करे हैं. అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరినీ కలుపుకపోయేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గొప్ప ర్యాలీ చేయడం అంబేద్కర్ గారి జయంతి రోజు చాలా సంతోషంగా ఉన్నది. ఇదిలా ఉంటే సిపిఐ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నళిని రెడ్డి, ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. అటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించిన నేతలు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ నాయకులు దర్శనాల మల్లేష్, బండి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. రాజ్యాంగ నిర్మాత చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. బేలా మండలంలోని కాంగర్పూర్ గ్రామంలో విఠల రుకుంబాయ్ ఆలయ వాస్తు పూజ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉదయం నుండే పూజలను జరిపారు. భజన సంకీర్తనల నడుమ బ్రహ్మ ముహూర్తాన దేవతామూర్తుల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నూతన ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వనితా గంభీర్ దంపతులు పాల్గొని పూజలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలతో హోరెత్తించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, వివిధ సంఘాల నేతలు, ప్రముఖులు జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల నేతలు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ చౌక్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. నాయకులు ప్రవీణ్, రాజన్న, రవి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సంఘం అధ్యక్షులు రమేష్, మేకల మల్లన్న, పాశం రాఘవేంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా జయంతి కార్యక్రమాలకు వచ్చిన వారికి మజ్జిగ అందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు నరేందర్, రమాకాంత్, బండారి దేవన్న, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సామాజిక కార్యకర్త మౌనీష్ రెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ఆ మహనీయుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
అటు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షను అంతం చేసి అందరికీ న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ధర్మపురి చంద్రశేఖర్, నాగరాజు, నహీబ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అటు సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, గేడం మాధవ్, పడగంటి సూర్యకాంత్, బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, ఆల్ ఇండియా బంజారా సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబులాల్ రాథోడ్, అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అల్లూరి భూమన్న, కందుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు కార్యాలయాన్ని ప్రారంభించి నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గంధం రమణ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఎల్మ రజనీకాంత్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్లు కృష్ణ, నాగరెడ్డి, లింగన్న, వినోద్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం రమణ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో తరగని ఆదరణ ఉందని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని, తిరిగి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలందరూ కలిసి గ్రామ పార్టీ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరికొన్ని రోజుల్లో మన మండల కేంద్రంలో మొత్తం మండల వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ఇలాంటి గ్రామ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భీంపూర్ మండలం అర్లీటి మందపల్లి గ్రామంలో దేశీదారు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. ఇందులో అక్రమంగా దేశీదారు తీసుకువస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి 196 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జైనత్ సిఐ డి సాయినాథ్, ఏఎస్ఐ సిరాజ్, ముంతాజ్, కానిస్టేబుల్ మధుకర్, రవీందర్లు దాడులు జరపగా మహారాష్ట్ర మాండ్వి నుండి అక్రమంగా దేశీదారు తీసుకువస్తున్న ఆత్రం లక్ష్మణ్, ఆశిష్ జైస్వాల్, కుంబేకర్ ప్రభాకర్, ఆత్రం కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలపై నిఘా పటిష్టం చేశారు. డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జైనత్ సిఐ డి సాయినాథ్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అవి తెచ్చిన దేశీదారుని ప్రభాకర్ మరియు ఆత్రం కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు అమ్ముతున్నట్లు చాలా రోజుల నుంచి విచారణలో తేలింది. వీరిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా భీంపూర్ మండలంలో దేశీదార్ విక్రయాలు, అమ్మకాలు జరిగిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్న మా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి సూచన. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఘనంగా కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకొని ఆ మహనీయునికి ఘన నివాళులు సమర్పించారు. ఇందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంతో పాటు మండలంలోని రుయ్యాడి, కజ్జల్రా, సుంకిడి గ్రామాలలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. దళిత సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, జిల్లా మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమేష్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్, మాజీ ఎంపీటీసీ వెంకన్న, సుదర్శన్ రెడ్డి, గంగాధర్, బిట్ల చైతన్య, భూతదేవన్న తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బేల మండల కేంద్రంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భారతీయ బుద్ధ సభ, రమాబాయి మహిళా మండల్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పార్టీల నాయకులతో పాటు యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎస్ఐ దివ్యభారతి హాజరై పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్ఐ దివ్యభారతి మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా మరిచిపోకూడదని పేర్కొన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. సంఘం నమామి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. బుద్ధం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయం ధమ్మం శరణం తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలో బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ ఆకాంక్షలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు కోరారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ప్రశాంత్, శ్రీనివాస్, కృష్ణ, సంతోష్ రెడ్డి, రామన్న యాదవ్, రజనీకాంత్ రెడ్డి, నిఖిల్, నాగరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని పిప్పలకోటిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవంలో గ్రామస్తులు దాసరి రమేష్, గంగయ్య, వెంకటమ్మ, వెంకటస్వామి, రాజలింగు, ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. దళిత యువకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు అసమానతలకు ఈరోజు ఏమైందంటే దేశంలో రాజ్యాంగం పట్ల వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాధగా ఉన్నాయి. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం స్థానిక మసూద్ చౌక్లో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. సేవా కార్యక్రమాల్లో బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ముందుండడం అభినందనీయమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చేందుకు జిల్లా కేంద్రంలోని మసూద్ చౌక్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 15 ఏళ్లుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలకు మంచినీటిని అందిస్తున్న సొసైటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ధర్మపురి చంద్రశేఖర్, నాగరాజు, నహీద్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను సొసైటీ తరఫున చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల బోరంచు శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ హితం కోసం పాటుపడాలని సూచించారు. ఫ్రెండ్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వర్తిస్తున్న అజిత్ భాయ్ మరియు వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని వక్తల పిలుపు. వైభవంగా విషుపూజ మహోత్సవ వేడుకలు, హరిహర సుతుడి నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప స్వామి ఆలయాలు. ప్రారంభమైన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారం రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.